హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు 2024 యమహా FZX క్రోమ్ కలర్ వెహికల్ అయితే మన దగ్గర ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఏ వెహికల్కైనా హార్ట్ ఇంజినే కాబట్టి ఇంజిన్తోనే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 149cc BS 6.2 SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 12.4 PS పవర్, 13.3 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతా. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను స్మూత్గా ఉందా, హార్డ్గా ఉందా అని చెప్పేసి. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోండి, లేకపోతే చైన్ అనేది త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా డిస్క్ బ్రేక్లు ఇచ్చారనమాట. ఫ్రంట్ 282mm డిస్క్, బ్యాక్స్ అయినా 220mm డిస్క్ అనేది ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. బ్యాక్స్ అయినా 7 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. అంటే బ్యాక్స్ అయినా సస్పెన్షన్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకుని కొద్దిగా హైట్ అయితే తగ్గించుకోవచ్చు అనమాట. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165mm అనేది ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ అయితే 165mm అనమాట. మన ఇండియన్ రోడ్స్కి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సరిపోయింది. సీట్ హైట్ విషయానికి వస్తే 810mm అనేది ఇచ్చారు. నేను 5'8" హైట్ ఉంటాను, నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినవి. 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ వెహికల్ అయితే ప్రాపర్గా సెట్ అయ్యింది అనమాట. ఎందుకంటే 139 కేజీలు బరువు అయితే ఉంది. సో కొంచెం బరువు అయితే ఫీల్ అవుతారు హైట్ తక్కువ ఉన్న వాళ్ళు, కానీ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంత బరువు అయితే అనిపించదు అనమాట. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 10 లీటర్లు అయితే ఇందులో పట్టిద్ది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్రోమ్ ఫినిషింగ్తో మెటల్ ప్యానల్స్ అనమాట ఇవి. లోపల కూడా మనకి మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇస్తారు. సో ఇది కొద్దిగా హైలైట్ అవడానికి మనకి మెటల్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి డార్క్ మ్యాటిక్ గ్రీన్లో ఒక కలర్ అయితే ఉందన్నమాట. అది కూడా చూస్తానికి చాలా బాగుంటుంది. బట్ చాలామంది ఈ కలర్ మీద వీడియో చేయమని చెప్పేసి అడిగారు కాబట్టి సో రివ్యూ అయితే చేస్తూ ఉన్నాను. సో మీకు యమహా FZXలో చాలా డిఫరెంట్ కలర్స్లో లభిస్తూ ఉంది. ఒకసారి యమహా షోరూమ్కి అయితే వెళ్ళి లైవ్లో చూడండి, మీకు అర్థమైపోయింది ఏమేమి కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఏంటి అనేది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ కన్సోల్తో లభిస్తూ ఉంది. ఇందులో మనకి డే టు డే లైఫ్లో ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఉన్నాయన్నమాట. ఎక్స్ట్రాగా ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఇచ్చారు. సో ఇట్లాంటి మట్టి రోడ్లో ఈ వెహికల్ మీరు యాక్సిలేటర్ అనేది ఎక్స్ట్రా ఎక్కువగా ఇచ్చినట్లయితే బ్యాక్ సైడ్ వీల్ అనేది స్పిన్ అయిపోయి మిమ్మల్ని కింద పడేయకుండా హెల్ప్ అయ్యిద్ది. అలాగే తడిగా ఉన్న టైంలో అంటే రైనీ సీజన్లో మీరు రైడ్ చేసినా సరే స్లిప్ అయ్యి కింద పడిపోరు అనమాట. సో అందుకు మీకు ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉపయోగపడుతుంది. అలాంటి ఫీచర్ అయితే ఈ వెహికల్లో ఉంది. అలాగే మీకు 12 వాట్స్ సాకెట్ అయితే ఇచ్చారు, మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే చాలా కంఫర్టబుల్గా అయితే ఉండిద్ది బ్రో. సీట్ అయితే మీకు సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. హ్యాండిల్ కూడా కొద్దిగా వైడ్ అయితే ఇచ్చారు. అలాగే కొద్దిగా మీ వైపు ఇట్లా బెండ్ అయి ఉండిద్ది అనమాట. సో ఇట్లా కూర్చొని రిలాక్స్గా మీరు లాంగ్ వెళ్ళాలనుకున్నా వెళ్ళిపోవచ్చు. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ మీకు డెడికేటెడ్గా పాస్ స్విచ్ అయితే ఇచ్చారనమాట. నైట్ టైం ఏదైనా మీరు ఓవర్టేక్ చేయాలంటే మాత్రం ఇక్కడ పాస్ స్విచ్ అయితే ప్రెస్ చేయొచ్చు, డెడికేటెడ్గా ఇచ్చారు. తర్వాత హెడ్ లైట్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి ఒక స్విచ్ అయితే ఇచ్చారు. హై బీమ్ లో బీమ్ స్విచ్, సిగ్నల్ లైట్ స్విచ్, హార్న్ స్విచ్ అన్నీ మనకి డెడికేటెడ్గా ఇచ్చారనమాట. స్విచెస్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ 100 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ మీకు 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ట్యూబ్లెస్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనమాట. సో మీకు కొద్దిగా వైడ్ టైర్స్ అయితే ఇచ్చారు కాబట్టి మైలేజ్ కొద్దిగా తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎలా చూసుకున్నా సరే ఓవరాల్గా 40 కిలోమీటర్లు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 100 పైనే వెళ్ళిద్ది అనమాట. ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు దాకా నేను రైడ్ చేసుకుంటూ వచ్చాను. మిగతా విషయాలు గోప్రో వ్యూలో మాట్లాడతాను. ఇంకా ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే గుంటూరు అమరావతి రోడ్లో ఉన్న యమహా లెగసీ మోటార్స్ వాళ్ళు ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ నాకు చెప్పింది 1,77,000. ఇది క్రోమ్ ఫినిషింగ్ కాబట్టి. అయినప్పటికీ మన ఛానల్ తరపున మీరు వెహికల్స్ పర్చేస్ చేస్తే ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ అయితే మేనేజర్ గారు ఇస్తారు. ఒకసారి మన ఛానల్ నేమ్ చెప్పండి మీరు ఆ షోరూంలో వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. రౌండ్ హెడ్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. అలాగే మనకి దాని కింద సిగ్నల్ లైట్స్ కూడా LEDతోనే లభిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మనకి LEDతోనే లభిస్తూ ఉంది. కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది టైల్ లైట్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన ఫీచర్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, మిగతా డీటెయిల్స్ అనేది గోప్రో వ్యూలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా. పెర్ఫార్మెన్స్ అయితే మీకు ఇనిషియల్గా అంత ఎక్కువ ఏం లేదన్నమాట.
చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు 150cc కాబట్టి పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉండిద్దేమో, ఎక్కువ స్పీడ్ వెళ్ళొచ్చేమో అని చెప్పేసి. బట్ మీకు ఇనిషియల్గా ఈ వెహికల్ అంత ఎక్కువ పికప్ అయితే ఉండదన్నమాట. కానీ ఇంజన్ పుల్ అయితే చాలా బాగుంది. మీరు ప్రతి గేర్లో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. ఈ వెహికల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే కంఫర్ట్ అనమాట. సీట్ కంఫర్ట్ కానీ, హ్యాండిల్ కంఫర్ట్ కానీ, ఓవరాల్గా రైడింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వెహికల్లో. ఎవరైనా లాంగ్ వెళ్దామని ఒక వెహికల్ చూస్తుంటే మాత్రం 150cc యమహా FZX అయితే మీరు ట్రై చేయొచ్చు. ఒకసారి షోరూమ్కి వెళ్ళండి. షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి, మీకు కాళ్ళు కింద అందుతున్నాయా లేదా, ఈ వెహికల్ నేను బరువు మోయగలనా లేదా అనేది చూసుకోండి. అలాగే ఒకసారి టెస్ట్ రైడ్ కూడా చేయండి బ్రో. సో ఇట్లా వెహికల్ తీసుకొని జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ రైడ్ చేయండి, మీకు అర్థమైపోయింది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది. నాకైతే పర్సనల్గా కంఫర్ట్ చాలా బాగా నచ్చింది. ఇంకా కన్సోల్ విజిబిలిటీ విషయానికి వస్తే మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ డే టైం విజిబిలిటీ బాగుంది. కానీ MT-15 ఏదైతే కన్సోల్ ఉందో అలాంటి కన్సోల్ ఇస్తే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ ఫ్యూచర్లో అయినా అప్డేట్ చేస్తారేమో చూడాలి. సో ట్రిప్ మీటర్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది, స్పీడోమీటర్ ఉంది, టాకోమీటర్ కూడా ఇచ్చారు. గేర్ ఇండికేటర్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఇస్తే చాలా బాగుండేది బ్రో, కానీ మనము కార్లో పెట్టుకుంటాం కదా 12V సాకెట్, సో అలాంటిదైతే ఇచ్చాడు. ఇంకా ఇది బ్లాక్ ప్యాటర్న్ టైర్స్తో లభిస్తూ ఉంది. ట్యూబ్లెస్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనమాట. ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు. సో మంచి టైర్స్ అయితే ఇచ్చారు. టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది లదాఖ్ వెళ్దామని చెప్పేసి అనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో బడ్జెట్లో, అంటే 150cc కొద్దిగా మైలేజ్ రావాలి, మంచి రిలయబిలిటీ ఉండాలి అని అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ ట్రై చేయొచ్చు. ఈ వెహికల్ వేసుకొని హ్యాపీగా లదాఖ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉండదు. 100-110 లోపే మీరు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. టాప్ స్పీడ్ అయితే మైలేజ్ కూడా బాగానే వస్తుంది. 40 కిలోమీటర్ల దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇట్లా లాంగ్ క్రూజ్ చేసుకుంటూ వెళ్తే. యమహా సస్పెన్షన్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంజిన్స్ బాగుంటాయి, సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది. ఇంజన్ రిఫైన్మెంట్ కూడా స్మూత్గా ఉంది. నాకు ఎక్కడా కూడా వైబ్రేషన్స్ అయితే రాలేదన్నమాట. ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉంది బ్రో. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ నాకు ప్రాబ్లం అయితే ఏం లేదు. ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉంది. క్లచ్ కూడా చాలా లైట్ ఉంది. హార్డ్ అయితే ఎక్కడ అనిపించలేదు నేను రైడ్ చేసినప్పుడు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే యమహా FZXది. ఫ్రెండ్స్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే కంఫర్ట్ అనమాట. సీట్ కంఫర్ట్ కానీ, హ్యాండిల్ కంఫర్ట్ కానీ, ఓవరాల్గా రైడింగ్ కంఫర్ట్ అయితే ఈ వెహికల్ చాలా బాగుంది. అలాగే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు. ఆఫ్ రోడ్లో వెళ్ళేటప్పుడు మీకు మంచి గ్రిప్ అయితే ఉండిద్ది. 165mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి మీకు అంత తొందరగా ఇంజన్ దగ్గర తగలదు. అలాగే ఫ్రంట్స్ అయినా LED ప్రొజెక్టర్ లైట్ ఇచ్చారనమాట. నైట్ టైం విజిబిలిటీ కూడా బాగుండిద్ది. ఈసారి సిగ్నల్ లైట్స్ కూడా అప్డేట్ చేశారు, LEDతోనే లభిస్తూ ఉన్నాయి. మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. బ్యాక్ సైడ్ మీకు ఎక్సెస్ వీల్ అనేది స్పిన్ అవ్వకుండా హెల్ప్ అయ్యింది అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ లాంటి మంచి ఫీచర్ కూడా ఈ వెహికల్లో ఇచ్చారు. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ మోనోషాక్. ఇంకా మొత్తం మనకి డెడికేటెడ్గా స్విచెస్ అయితే ఇచ్చారు. పాస్ స్విచ్ కానీ, హెడ్ లైట్ ఆన్ చేసుకోవడానికి సపరేట్గా ఒక స్విచ్ కానీ, హార్న్ కానీ, సిగ్నల్ లైట్ స్విచ్, ఇంజిన్ కీల్ స్విచ్, ఇట్లా మనకి డెడికేటెడ్గా స్విచెస్ అయితే ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ ఈ వెహికల్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే పవర్ ల్యాగ్ అని చెప్పుకోవచ్చు. మీకు 150cc కాబట్టి పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండిద్ది అనుకుంటారు, అంత పెర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదనమాట. పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా తక్కువ ఉంది. అయినప్పటికీ మనకి ఇంజిన్ రిలయబిలిటీ అయితే చాలా రోజులు అయితే వస్తుంది అనమాట. చాలా సంవత్సరాలు అయితే మీరు యమహా FZXని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవన్నమాట FZXలో. సెకండ్ కాన్ విషయానికి వస్తే సీట్ హైట్ అని చెప్పుకోవచ్చు. 8-10mm లభిస్తూ ఉంది. కొంచెం హైట్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. మినిమం 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఒకవేళ అంతకన్నా హైట్ తక్కువ ఉంటే షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని హైట్ చెక్ చేసుకోండి. అలాగే ఒకసారి టెస్ట్ రైడ్ కూడా చేయండి, మీకు అర్థమైపోయింది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది అని చెప్పేసి. థర్డ్ కాన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. కొద్దిగా చిన్న డిస్క్ బ్రేక్ అనమాట. ఫైనల్గా ఫోర్త్ కాన్ విషయానికి వస్తే ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 1,77,000 రూపీస్ పెట్టారు. కొంచెం ప్రైస్ ఎక్కువ అయినప్పటికీ మీకు మంచి ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఇంక్లూడ్ చేశారనమాట. సో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే నేను సింగిల్గా లాంగ్ వెళ్తాను, లేదు నేను పిలియన్ రైడర్తో కూడా లాంగ్ వెళ్తాను, సిటీలో తిరుగుతాను. మా ఏరియాలో రోడ్లు అంతగా బాగోవు, మంచి టైర్స్ ఉండాలి, మంచి టైర్స్ గ్రిప్ ఉండాలి, అలాగే కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండాలి, ఇంజిన్ రిలయబిలిటీ ఎక్కువ రావాలి, కంఫర్ట్ ఉండాలి అని అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా యమహా FZX అయితే ట్రై చేయొచ్చు అనమాట. చాలా మంచి కలర్స్లో మీకు యమహా FZX అయితే లభిస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా యమహా FZX మీద నా రివ్యూ అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై తీస్తా. కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.